రైట్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్ కది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, ఇటు తెలంగాణ భవన్ లో అయితే బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. అయితే అనేక అంశాలు ఇటు ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి కేసీఆర్ చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పాలనకు సంబంధించి 15 నెలల పాలన, అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సంక్షేమంలో అనేక రంగాల్లో అభివృద్ధి చేశాం కాబట్టి సో ఇప్పుడు కాంగ్రెస్ అన్ని కూడా అనేక హామీలు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 15 నెలల్లో అవుతున్నా కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు ప్రజాక్షేత్రంలో ఎలానైతే ఎండగట్టామో సో అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన ఎండగట్టాలని చెప్పేసి కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాన్ని మాత్రం ఇటు నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సునీత లక్ష్మారెడ్డి, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా ఖచ్చితంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలపైన ఈ అంశాలన్నింటిని కూడా లేవనెత్తాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం. ముఖ్యంగా అనేక హామీలు మహిళలకి ఇస్తామని చెప్పేసి అన్నారు. 100 రోజుల్లోనే మహిళలకు ఒక్కొక్క మహిళలకు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. కానీ 15 నెలలు కావస్తున్నా కూడా ఒక్క హామీ కూడా అమలు కాలేదు. దాంతో పాటుగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అది కూడా అమలు చేయలేకపోతున్నారు. దాంతోపాటు కళ్యాణ లక్ష్మి పేరుతోటి తులం బంగారం ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అది కూడా ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి సో ఈ విధంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలపైన ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి కూడా ఇటు మహిళా ఎమ్మెల్యేలకు సంబంధించి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్నటువంటి సబితేందర్ రెడ్డి ఖచ్చితంగా వీటిపైన లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతోపాటుగా కృష్ణా జలాల నీటి వాటకు సంబంధించి హరీష్ రావుకి ఆ బాధ్యత ఒప్పజెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. కృష్ణా జలాల నీటి వాటకు సంబంధించి తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుంది. తెలంగాణకు సంబంధించినటువంటి వాటా రావాల్సిన విషయంలో కూడా ఎన్ని టీఎంసీలకు సంబంధించి వాటా వాడుకోవాలనే దానిపైన కూడా ఇటు కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇంతవరకు కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు. మేము చెప్తే కానీ అటు సమావేశానికి సంబంధించి అధికారులు లేఖలు రాశారు. కాబట్టి సో కృష్ణా నీటి విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా లేవనెత్తాలని అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు హరీష్ రావుకి కూడా ఈ బాధ్యత ఉపచెప్తారని చెప్పేసి కూడా సమాచారం. వీటితో పాటుగా ఇక రైతుల అంశం ముఖ్యంగా ప్రధాన ఎజెండాగా ఖచ్చితంగా ఈసారి రైతుల అంశాన్ని లేవనెత్తాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి కూడా అప్పచెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి స్పష్టంగా సమాచారం. రైతుల అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సకాలంలో రైతు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేకపోయారు. రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు భరోసా సకాలంలో ఇవ్వలేకపోయారు. కాబట్టి చాలామంది సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. కాబట్టి రైతులు అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది ఇటు బ్యాంకుల్లోనే కొంతమంది సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన ఖచ్చితంగా ఇటు ప్రభుత్వ వాయిదా తీర్మానం కానీ అదేవిధంగా వీటిపైన ప్రభుత్వ తీరును ఎండగట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. వీటితో పాటుగా అనేక అంశాలకు సంబంధించి ఇటు మండలిలో కూడా వినిపించాలని చెప్పేసి గలం వినిపించాలని చెప్పేసి ఎమ్మెల్సీలకు కూడా ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేస్తున్నారు. సో ఇక రేపు ఖచ్చితంగా అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. రేపు గవర్నర్ ప్రసంగం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీకి రేపు కేసీఆర్ హాజరవుతారు. దాని తర్వాత బడ్జెట్
ప్రవేశపెట్టే రోజు కూడా కేసీఆర్ మరోసారి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత కేసీఆర్ మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క బీఆర్ఎస్ఎల్పీ సమావేశం స్టార్ట్ అయ్యి 30 నిమిషాలు అయింది. దాదాపుగా గంటకు పైగా కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి అనేక అంశాలు చర్చించిన తర్వాత రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఎవరెవరు ఏ అంశం లేవనెత్తాలని దానిపైన కూడా కేసీఆర్ అయితే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్ సైదులు, ఇన్ఫాక్ట్ ఇటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా అనుసరించాల్సిన వ్యూహం అలాగే కార్యాచరణపై కూడా చర్చిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఖచ్చితంగా అనేక అంశాలు ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా ఒక వ్యూహం ప్రకారం కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేకపోయారు. గ్యారెంటీ కూడా అమలు కాలేదు. కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి చేసిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ప్రజలకి తెలియాలి. కాబట్టి అసెంబ్లీలో ఈ అంశాలు కూడా లేవనెత్తాలి, మాట్లాడాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దాంతో పాటుగా ఈ 15 నెలల్లోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనకు సంబంధించి అనేక మంది అన్ని రంగాల్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కంప్లీట్గా పడిపోయింది. భూముల రేట్లన్నీ కూడా తగ్గిపోయాయి. కాబట్టి సో అందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆదాయం అంతా కూడా పూర్తిగా పడిపోయింది. కాబట్టి సో ఈ అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా కార్యాచరణ రూపొందించి ఎవరెవరు ఏ అంశం లేవనెత్తాలనే దానిపైన కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో కూడా తాగునీటి సమస్య ఇప్పటికే ఏర్పడుతుందని చెప్పేసి ముఖ్యంగా ఆనాడు మేము ఉన్నప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాము. కానీ ఇప్పుడు కనీసం ఇచ్చినటువంటి ఇంటింటికి నల్లా ఇచ్చినా కూడా కనీసం వాటర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది 15 నెలల పాలనలో. ఇప్పుడు వేసవి కాలం వస్తుంది కాబట్టి సో అనేక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటిని కూడా లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దీంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కూడా మనం గోదావరి జలాలని వాడుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా మోటార్లు ఆన్ చేయడం లేదని చెప్పేసి కూడా దానిలో భాగంగా మన రంగనాయక సాగర్ పరిధిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా దాదాపుగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి సో హరీష్ రావు చెప్పేదాకా కూడా ఇటు మోటార్లు ఆన్ చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి సో ఈ అంశాన్ని కూడా లేవనెత్తాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీటితో పాటుగా ముఖ్యంగా మన జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఎస్ఎల్బీసీ ఘటన, ఎస్ఎల్బీసీకి సంబంధించి దాదాపుగా 17-18 రోజులు కావస్తున్నా కూడా కనీసం ఒక్కరి ఆచూకీ మాత్రమే తెలిపారు. 8 మంది అందులో చిక్కుకొని చనిపోతే ఒక్కరి ఆచూకీ మాత్రమే ప్రస్తుతానికి తెలిసింది. ఇంకా 7 పరిస్థితి ఏంటో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సో ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి కూడా ఈ అంశాన్ని లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అనేక అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 15 నెలల కాంగ్రెస్ పాలన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఖచ్చితంగా ఇటు అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలి అని చెప్పేసి నిలదీయాలని చెప్పేసి కూడా అవసరమైతే వాయిదా తీర్మానాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకి అయితే కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.